చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో మంత్రి గారితో మా చైర్మన్ గారు సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆయన వైపు నుంచి ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఇన్లో. సార్ నమస్తే. నమస్తే రవీందర్ సార్, నిన్న మీరు కలిసారు కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని మంత్రి గారిని. ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది సార్? నిన్న వీళ్ళ సమస్యల మీద మనం ఒంగోలులో మంత్రి గారిని కలవడం జరిగింది. ఇది మొన్న లాస్ట్ సండే మీటింగ్ లో నేను చెప్పాను ముందుగానే, ఇది 29వ తారీఖు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, అది కలుస్తున్నానని చెప్పి. మనం చెప్పినట్లుగానే 29వ తారీఖు అనుకోకుండా గుంటూరులో సారీ ఒంగోలులో ఒక మీటింగ్ ఆయన నేను గెస్ట్లుగా ఒకే వేదిక పంచుకున్నాం. ఆ సందర్భంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, ప్లస్ గజల్ శ్రీనివాస్ గారు, ఇంకా కలెక్టర్ గారు, ఒంగోలు కలెక్టర్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో వెళ్ళి మన కాంట్రాక్ట్ నర్సుల గురించి ఆవేదన గురించి చెప్పి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు చదివి వినిపించారు కదా, సేమ్ అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దీన్ని స్పందించారు. నిజమేనండి, పరిస్థితి తెలుసు, మొత్తం వీళ్ళే కాకుండా ఈ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ 1,00,000 పైగా ఉన్నారండి, 1,30,000 మంది. అంటే గవర్నమెంట్ విధానం అప్పటి నుంచి ఇట్లా నడుస్తుంది కాబట్టి దీన్ని ఇట్లా కంటిన్యూ అవుతుందంటే, సరే ఎవరు పర్మనెంట్ గా ఉద్యోగస్తులు ఇంకెవరు తీసుకోవట్లేదు అన్నారు. నేను మన వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. నేను స్వయంగా మేము చూసామండి, మేము 100 రోజుల నుంచి మేము ఇస్తున్నాము, ప్లస్ మొన్న వచ్చారు వాళ్ళందరూ. రేపు ఆదివారం బహుశా 8వ తారీఖు అనుకుంటున్నాం, 2,000 మంది దాకా వస్తారు మొత్తం. మీరు కూడా గెస్ట్ గారు అని అడిగాను, రిక్వెస్ట్ చేశాను. ఓకే సార్, ఎందుకంటే ఆయన కూడా వస్తే సమస్య తీవ్రత తెలుస్తుంది కాబట్టి. సరే మనం ఇచ్చాము, మరి ఆయన అయితే దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆయన పిఏ కూడా ఇవ్వకుండా ఆయన చేతిలోనే పెట్టుకొని ఆయన కార్యకి వెళ్ళారు. దీన్ని సానుకూలంగా స్పందించారు, అంతవరకు సంతోషం. అది మరి పరిస్థితి ఏంటంటే, మనం ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నాం. ఇప్పుడు దాదాపు మనం ఎమ్మెల్యేల పనితీరుపై రాయలసీమ వెళ్ళాను 3 రోజుల నుంచి, మీకు తెలుసు కాబట్టి. నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మనం చెప్తున్నాం, ఇట్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెక్ట్ అని చెప్తున్నారు. సేవ చేసేది కదా వీళ్ళు, దేశాన్ని సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు, రాష్ట్రానికి సేవ చేస్తున్నారు, ముఖ్యంగా ప్రాణాలు కాపాడుతున్నారు. సో మొన్న వాళ్ళ బాధ చూసిన తర్వాత నేను వీళ్ళ గురించి ఆలోచిస్తాను ఈ 4 రోజుల నుంచి. అసలు ఆడపిల్లలు వీళ్ళు మన ఇంట్లో, మన ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు సేవ చేస్తున్నప్పుడు మనం వాళ్ళు మర్చిపోం. అవునా? అవును. మరి అట్లాంటిది మన రాష్ట్రానికి, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు అహర్నిశలు సేవ చేస్తూ మరి ఇలాంటి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు? మిగతా డిపార్ట్మెంట్ సంగతి వదిలేయండి, ప్రాణాలు కాపాడే డిపార్ట్మెంట్ కదా. మన విపత్తు వచ్చింది, ఒక్కడున్నాడు, అందరిలో కొనుక్కున్నారు. వీళ్ళు ఆడపిల్లలు కదా తిరిగింది, డోర్ టు డోర్. అంటే వీళ్ళు మృత్యువుకి ఎదురెళ్ళారు. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు స్టాఫ్ నర్స్ వస్తే ఒక దేవతలా కనపడింది అందరికి. వాడు డబ్బు ఉన్నాడా, పదవి ఉన్నాడా ఎవరికి తెలుసు కరోనాకి. పాపం వీళ్ళు ఏ రకంగా తిరిగారు, మరి ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి అటాక్ అయిన వేరే రకంగా ఇంట్లో వాళ్ళకి మనం చూసే వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపించింది. సో కాబట్టి మన టీవీ ద్వారా స్పందన వచ్చింది. మొన్న మనం ఆల్రెడీ కొంత సక్సెస్ అయినట్టే. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకి ఫండ్స్ రిలీజ్ అయ్యింది. చాలా మంది సంతోషం వ్యక్తం చేసి మనకు థ్యాంక్స్ చెబుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి కూడా మన వీళ్ళందరూ కూడా మనం ఒక సమావేశం వస్తాను వాళ్ళే అడుగుతున్నారు. ఏంటంటే వెరైటీగా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్తుంటేనే జనం రాక వాళ్ళు నాయకులను పెట్టి తోలించుకుంటారు, వసూలు పెట్టి. వాళ్ళు వచ్చి మీటింగ్ వీళ్ళందరూ ఇంటి వెళ్తారు, డబ్బులు ఇచ్చి వచ్చినారు వాళ్ళందరూ. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆడపిల్లలు వీళ్ళందరూ నర్సులు, సార్ మేము వస్తాం మా కోసం మీటింగ్ పెట్టండి అంటే ఆ ప్లేస్ సెట్ అవుట్ ఎంతమంది వస్తారో తెలియట్లేదు. 2,000 అంటున్నారు, 3,000 మంది అన్నారు, అవసరం 7,000 మంది వస్తాం. మరి ఏంటంటే బాధ ఉండబట్టే వాళ్ళు వచ్చేది ఎక్కడెక్కడి నుంచో. సో కాబట్టి నిన్న మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన కూడా మరి చాలాసేపు మాట్లాడాను. అది కూడా మన విజువల్స్ కూడా మీరు చూపించారు ఇప్పుడు. వారితో మాట్లాడిన వాయిస్ కూడా ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఆయన కారు దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా చెప్పాను మళ్ళీ పర్సనల్ గా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా తీసుకున్నటువంటి స్టాండ్, అంటే మీడియా చరిత్రలో ఒక మీడియా రంగంలో అనేక మంది అనేక రకాలుగా వారి ఆలోచనలు ఉంటాయి, కానీ
మీరు తీసుకున్నటువంటి స్టాండ్ మాత్రం చాలా అభినందనీయం సార్. సగర్వంగా అందరూ కూడా దీన్ని సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నిజంగా వారి బాధలు కన్నీటి గాథ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది. చూస్తున్నారు మీరు విజువల్స్లో. తిరగనటువంటి ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరిని కలిసారు. అయ్యా మాకు న్యాయం చేయండి, మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అయ్యా, మేము ఎంతో సేవ చేస్తున్నాం. నిజంగా ఈరోజు కేవలం కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు మాత్రమే కాదు, వైద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము వినమ్రంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి సేవలు అమోఘం, అద్భుతం. కానీ మీకే ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి మేము మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం, వారి బాధలను అర్థం చేసుకోండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి. మంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో ఇప్పటివరకు మా చైర్మన్ గారు మాట్లాడారు. ఒక కార్యక్రమానికి ఆయన కూడా ముఖ్య అతిథిగా రావటం, దానికి ముందుగానే మేము ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆయనతో ఎన్నో సందర్భాల్లో మాట్లాడి ఈరోజు ఒక సమాప్తం పలకాలి, వారి సమస్యలకు పరిష్కారం దక్కాలి అనే ఒక ఆలోచనతోనే మేము దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాం.